ఇంత క్లారిటీగా తెలియదు అసలు. దీనికి దుర్వాస మహాముని ఒక మహాముని ఉందండి. ఆయన ముక్కోపి. ఆయన ఎలా అంటే తాస్పావన్న బుసగొడుతుంది. దాన్ని ముట్టుకుంటేనే దాని జోలికి వచ్చినా బుసగొడుతుంది. ఆయన వస్తున్నాయి పక్క నుంచి నిలబడ్డా కూడా బుసగొడతాడు. ఎందుకంటే ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదో లేకపోతే ఆయనకి ఏదో ఒక రకంగా ఆయన కొప్పిస్తుంది. ఆయన చేసి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఎప్పుడైనా కొబ్బరికాయ పచ్చికాయ రాలిపడ్డ చరిత్ర లేదు, ఎప్పుడూ లేదు. ఎండిపోయిన కాయ అది కూడా గట్టిగా గాల్లో మోస్తే తప్ప అది రాలిపడదు. అలాంటిది పచ్చికాయ ఆయన తపస్సు చేస్తుంటే ఆయన ఒళ్ళో పడ్డది. తపస్సు భంగం చేసింది. అంటే నువ్వు లేని ఏ దేవుడికి పూజ జరగదు, సంపూర్ణం కాదు. నువ్వు లేని ఏ దేవుడు నైవేద్యం స్వీకరించడు. ప్రథమ నైవేద్యంగా నిన్నే కొడతారు. మంత్రంలో కూడా నువ్వే ఉంటావు. నారికేల రంభాఫలం. నారికేలం అంటే కొబ్బరికాయ, రంభాఫలం అంటే అట్టిపండు. అట్టిపండు నువ్వు లేని నైవేద్యం జరగాలని గర్వంతో నా తపస్సు భంగం చేస్తావా? ఈ రోజు నుండి ఏ దైవ కార్యాలకి, ఏ క్షుద్ర కార్యాలకి, దేని